హాయ్ ఫ్రెండ్స్, వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటున్నాము. ఇదిగో సెంటర్ కట్ చేసుకున్నాను మిరపకాయ బజ్జీలు. దీని లోపలికి మసాలా, వాము, సాల్ట్, ధనియా పౌడర్, నిమ్మకాయ వీటిని కలిపేస్తున్నాను. దాని లోపల మసాలా పెట్టేసేసి చింతపండు పెట్టుకుంటారండి కొందరు. చింతపండు బదులు నిమ్మకాయ వేసుకున్నాను నేను. ఈ విధంగా నేను లోపల గింజలు మంట ఉండవండి, మిరపకాయలు మంటే ఉండవు. 250 గ్రాములు శనగపిండి తీసుకున్నాను. మిర్చిని 15 ఉంటాయండి. దీంట్లో ఆలు కూడా వేసుకుంటాను బజ్జీ. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం కారపొడి, మామూలు సాల్ట్ లేదండి, వంట సోడా వరకు వేసాను. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. మనకు ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఉండగట్టకుండా బాగా కలపాలండి. కొంచెం టైం పడుతుంది కలుపుకోవటం. స్టీల్ వాడండి, అల్యూమినియం వాడొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు కదండి. అదిగో స్టీల్ బాండి కొత్తది తెచ్చుకున్నాము. ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాము బజ్జీలతోటి. ఫ్యాన్ కూడా కొనుక్కున్నామండి, స్టీల్ది, ప్రెస్టేజ్ కంపెనీ. దీనికి ఏం గ్లాసుది వచ్చింది, క్యాప్ పైన. మనకు ఆయిల్ కాగిందా లేదని తెలుసుకోవడానికి కొంచెం అట్లా పిండేసేస్తే ఎంగిలిన పైకి వచ్చిందంటే మనకు ఆయిల్ ఒక అయినట్టు. ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం. అంటే బజ్జీలు ఉడుకుతున్నవి వేడివేడిగా మనకు రెడీ అయినాయండి. ఆ విధంగా కాల్చుకొని ఇంకా మిగిలిన కూడా తర్వాత చూస్తా. ఏంది ఆలు బజ్జీ. ఆలు పచ్చిమిరపకాయల బజ్జీ వేడివేడిగా వర్షానికి చల్ల టైంలో ఇది తింటే, ఒక కప్పు చాయ్ తాగి ఇది తింటే ఎంత బాగుంటుందో వేడివేడిగా చల్లగా. మీరు ఏ విధంగా చేస్తారో నా కామెంట్స్లో పెట్టండి. ఓకే బాయ్. వీడియో చూడండి, చివరి దాకా చూడండి. ఓకే బాయ్.